ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఎస్ఆర్‌హెచ్ వచ్చేసి నైన్త్ పొజిషన్‌లో ఉందన్నమాట. మనం ఆల్మోస్ట్ 8 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి. దాంట్లో రెండే గెలిచినాం. 6 మ్యాచెస్ ఓడిపోయినామన్నమాట ఔట్ ఆఫ్ 8. అండ్ మన నెట్ రన్ రేట్ చూసుకుంటే చాలా గలీజ్‌గుంది. -1.3 ఉంది. అండ్ మనం ప్లే ఆఫ్స్‌కి ఎళ్ళే ఛాన్సెస్ ఏమైనా కొంచెమైనా పెరగాలంటే ఈరోజు సీఎస్‌కేతోని 100కి 200% విన్ అవ్వాలి. ఒకవేళ మనం విన్ అయినా గూడా 100% ఛాన్స్ ఉందా అంటే లేదు. బిలో 5% ఛాన్సే ఉంది. ఎందుకంటే ఇక్కడ పైన పెర్ఫార్మన్స్ చూడండి ఎట్లుందో. వీళ్ళు ఆడిందే 8 మ్యాచెస్. అండ్ వీళ్ళు గెలిచింది 6 రెండే ఓడిపోయినారు. వీళ్ళకి ఇంకా రిమైనింగ్ 6 మ్యాచెస్ ఉన్నాయి. ఆ రిమైనింగ్ 6 మ్యాచెస్‌లో వీళ్ళు 4 మ్యాచెస్ గెలిచినారనుకోండి. జీటీ 4 గెలిచి, డీసీ4 గెలిచి అనుకోండి. వీళ్ళది 10, 10 అయితది. అండ్ నంబర్ 3, నంబర్ 4 ఉన్న పొజిషన్‌ల వీళ్ళ పాయింట్స్ వీళ్ళొక ఆర్‌సీబీకి ఇంకొక 5 మ్యాచెస్ ఉన్నాయి. 5 మ్యాచెస్‌లో 3 గెలిచినా గూడా వీడ 9 అయిపోతారు. అండ్ ఎంఐకి, పంజాబ్ కింగ్స్ వీళ్ళు ఇద్దరు గూడా 9 అయిపోయినారనుకోండి. వేరే వాళ్ళకి ఛాన్సే లేదు. మనకి ఛాన్స్ ఎప్పుడుందంటే వీళ్ళు 8, 8, 8, 8, 8, 8 అండ్ టాప్ 2లో ఉన్న వాళ్ళు 9 గెలిచి మిగతా వాళ్ళు 8, 8 ఉంటే మనకి అప్పుడు ఆప్షన్. అండ్ డెఫినిట్‌గా పంజాబ్ కింగ్స్‌కి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే 8 మ్యాచెస్ ఆడి వాళ్ళు 5 గెలిచినారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఆడి వాళ్ళు మ్యాచ్ గెలిచినారనుకోండి. బెటర్ రన్ రేట్ పెట్టుకుంటే 9 ఆడి 6 వాళ్ళు టాప్ 4లోకెళ్ళిపోతారు. అండ్ ఎంఐ కిందకొచ్చేస్తది. సో, మీరు చూస్తున్నారు కదా! మన రన్ రేట్ వచ్చేసి -1.3 ఉందన్నమాట. అండ్ ఈరోజు సీఎస్‌కేతోని ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ గెలవాలి. ఇది డూ ఆర్ డై మ్యాచ్ అన్నమాట. నెక్స్ట్ రిమైనింగ్ 6కి 6 మ్యాచెస్ గెలిస్తే బెటర్ రన్ రేట్ ఉంటే అప్పుడు మనకేమన్నా ఛాన్సెస్. ఈ ఆర్ఆర్ అయితే టోటల్‌గా డిస్‌క్వాలిఫై అయిపోయింది. ప్లే ఆఫ్స్ నుంచి అఫీషియల్‌గా బయటికెళ్ళిపోయినారు రాజస్థాన్ రాయల్స్. అండ్ అంటే మనం గూడా ప్లే ఆఫ్స్‌కి బయటనే ఉన్నాము. కాకపోతే చిన్న హోప్ అనమాట అంతనే. ఎస్ఆర్‌హెచ్‌కి, సీఎస్‌కేకి ఈరోజు డిసైడింగ్ మ్యాచ్ అనమాట. డూ ఆర్ డై మ్యాచ్. ఒకవేళ మ్యాచ్ ఈరోజు పోయిందనుకో అండ్ నీట్‌గా 300 మీద హోప్ పెట్టుకోండి మీరు. తర్వాత ఈ 3 టీమ్‌లతోని కంపేర్ చేసుకుంటే రాజస్థాన్ రాయల్స్ అయితే టోటల్‌గా డిలీట్ అనమాట. అండ్ కేకేఆర్‌కి ఇంకొక బెటర్ ఆప్షన్ ఉంది. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ చూడండి 0.2 ఉంది. అండ్ వాళ్ళు 8 గేమ్స్ ఆడి 3 మ్యాచెస్ గెలిచేసున్నారు కేకేఆర్ వాళ్ళు. అండ్ ఔట్ ఆఫ్ 7 వాళ్ళు 7 గెలిచినారనుకోండి ఆ! వాళ్ళకి ఇంకా 6 గేమ్స్ ఉన్నాయి. కేకేఆర్ వాళ్ళకి ఔట్ ఆఫ్ 6 ఉన్నాయి. అండ్ 6కి 6 గెలిచినారనుకోండి వాళ్ళకి ఛాన్స్ ఉంటదనమాట. అండ్ మనకి 6కి 6 మనం గెలిస్తేనే మనకి ఛాన్స్. అండ్ గెలిసినా గూడా డైరెక్ట్ గాదు. మనోళ్ళు ఏందంటే బెటర్ రన్ రేట్ ఉండాలి. రన్ రేట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితది ఈ సీజన్‌లో. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి విన్నింగ్ పాయింట్స్ చూడండి మొత్తం. సీటీ 6 గెలిచింది. అండ్ ఆర్‌సీబీ 6 గెలిచింది. ఎంఐ 5, 5, 3, 2 సో, ఒక్కొక్క పాయింట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి సీజన్ ఎండింగ్ మొత్తం కంప్లీట్ 14 మ్యాచెస్ అయిపోయినప్పుడు నెట్ రన్ రేట్ అనేది చాలా క్రూషియల్ అయిపోతదనమాట. అండ్ ఇంపార్టెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితది. లాస్ట్ ఇయర్ చూసినాం ఆర్‌సీబీది, సీఎస్‌కేది నెట్ రన్ రేట్ వల్ల వాళ్ళు పైకొచ్చేసినారు. అండ్ ఈ సీజన్ అట్లా కావద్దంటే ఎస్ఆర్‌హెచ్ అండ్ బెటర్ రన్ రేట్ పెట్టుకోవాలి. ఈ రోజు ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ గెలవాలంటే ప్లేయింగ్ 11 ఖచ్చితంగా చేంజ్ చేయాలి. బ్యాటింగ్ ఆర్డర్ ఖచ్చితంగా చేంజ్ చేయాలి. నేను అనుకునే ప్లేయింగ్ లెవెల్ ఏందంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ అన్న, ఈశాన్ అన్న వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒక్కరే ఆడాలి. ఎవరైనా ఒక్కరే ఆడాలి. ఎవరైనా ఒక్కరే. కావాలంటే మిగతా వాళ్ళని ఇంపాక్ట్ సబ్‌గా పెట్టుకోవచ్చు. ఎవరైనా ఒక్కరే ఆడాలి. అండ్ తర్వాత యాస్ యూజువల్‌గా క్లాసెన్ వస్తాడు, హర్షల్ పటేల్ వస్తాడు, అభినవ్ మనోహర్ వస్తాడు, అనికేత్ వర్మ వస్తాడు, ప్యాట్ కమిన్స్ వస్తాడు, జీషాన్, జేడీ, ఈశాన్ మలింగ. ఇది ప్లేయింగ్ 11 అనమాట. నేను అనుకున్న ప్లేయింగ్ లెవెల్. అండ్ ఇంపాక్ట్ సబ్‌గా నితీష్ కుమార్ రెడ్డినన్నా, ఇషాన్ కిషన్ అన్నా పెట్టుకోవచ్చు. సచిన్ బేబీ, వియాన్ మల్లర్, కామిండో మెండిస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో, ఆప్షన్స్ వాడుకోవచ్చు. హర్షల్ పటేల్ గూడా ఉన్నారు. సో, బౌలింగ్ ఆప్షన్ గూడా ఉంటది మనకి ఇంపాక్ట్ సబ్‌గా. అండ్ అది వాడుకోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఎస్ఆర్‌హెచ్‌ది చేంజ్ చేసేయాలనమాట. నంబర్ 3లో వచ్చే ఇషాన్ కిషన్, నంబర్ 4లో వచ్చే నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు పొజిషన్స్ తీసేసేయాలి. అండ్ అనికేత్ వర్మకి ప్రమోషన్ ఇయ్యాలి. అఫ్ ది ఆర్డర్ అనికేత్ వర్మని ప్రమోట్ జేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తుండు. టీమ్ అందరితోని కంపేర్ చేస్తే బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తుండు. అండర్ ప్రెషర్ గూడా అనికేత్ వర్మ బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తుండు కాబట్టి సో, డెఫినిట్‌గా ప్రమోషన్ ఇయ్యాలి. అండ్ ఫామ్‌లో లేని వాళ్ళని, ఆడని వాళ్ళని తీసేసేయాలి. పక్కకు తీసేసేయాలి. వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే టీమ్ ఫస్ట్ కాబట్టి మీరు లాస్ట్ ఎల్ఎస్‌జీ మ్యాచ్ అబ్జర్వ్ చేస్తే 27 క్రోర్స్ పెట్టి కొనుక్కున్న రిషబ్ పంత్‌నే లాస్ట్ 2 బాల్స్ ఉన్నప్పుడు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి పంపించినారు. హైయెస్ట్ పేడ్, హైయెస్ట్ పేడ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 27 క్రోర్స్ రిషబ్ పంత్‌నే లాస్ట్ 2 బాల్లు ఉన్నప్పుడు పంపించినప్పుడు ఈ 10,00,00,000, 6,00,00,000 పెట్టి కొన్న వాళ్ళని ఇంతగనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీమ్ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఆలోచించాలి. అండ్
ఎందుకంటే మన ఎస్ఆర్‌హెచ్ స్ట్రెంత్ ఏంది? మన స్ట్రాటజీ ఏంది? టాప్ ఆర్డర్ ఎప్పుడైతే మంచి పెర్ఫార్మ్ చేస్తదో డెఫినిట్‌గా మిడ్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ 100% సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడైతే టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోతుందో మనం ఆ గేమ్‌లు అన్నీ ఓడిపోతూనే వస్తున్నామనమాట. సో, ఇది 2024లో గూడా అయ్యింది. అండ్ ఇది కొంచెం ఫోకస్ జేయాలి. ఎందుకంటే 'నితీష్ కుమార్ రెడ్డి', 'ఈశాన్ కిషన్' కంప్లీట్ ఔట్ ఆఫ్ ఫార్మ్. వీళ్ళిద్దరి ప్రెషర్ ఏందంటే అప్‌కమింగ్ బ్యాటర్స్ మీద పడుతుంది. క్లాసెన్, అనికేత్ వర్మ సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు మంచి హిట్టర్స్ అనమాట. వీళ్ళ మీద ప్రెషర్ పడి వీళ్ళు మెల్లగా ఆడాల్సొస్తుంది వాళ్ళిద్దరి వల్ల. అనికేత్ వర్మకి ప్రమోషన్ ఇచ్చి అబ్ ఆర్డర్ పంపించి ఫ్రీడమ్ ఇచ్చినామనుకోండి, అనికేత్ వర్మ 100% యూటిలైజ్ చేసుకుంటాడు. ఫ్రీగా ఆడతాడు. అండ్ మంచి మంచి షాట్స్ కొడతాడు. మంచి స్కోర్ చేస్తాడు అనికేత్ వర్మ. ఎందుకంటే నంబర్ 3 పంపించినప్పుడు ప్రెషర్ ఏముండదు. నీకు నచ్చిన షాట్స్ ఆడు అని ఫ్రీడమ్‌తోని ఆడతారు కాబట్టి అనికేత్ వర్మ 100% పెర్ఫార్మ్ చేస్తాడు. అండ్ అనికేత్ వర్మకి నంబర్ 3 పొజిషన్ ఇయ్యాలి. నంబర్ 3 తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, ఈశాన్ కిషన్ వీళ్ళిద్దరిట్లో ఎవరైనా ఒకరే డిసైడ్ చేసుకోవాలి. అండ్ వచ్చి ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి అనికేత్ వర్మ తర్వాత. తర్వాత క్లాసిన్ ఎట్లా ఉన్నాడు ఆల్ రౌండర్స్ అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ వీళ్ళు నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసారనమాట. ప్యాట్ కమిన్స్ తర్వాత హర్షల్ పటేల్ ఉన్నాడు. అండ్ జీషాన్ అన్సరీ కూడా బ్యాటింగ్ ఎబిలిటీ ఉందనమాట. ప్రాక్టీస్ మ్యాచ్‌లో చూసినాం కదా! సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది జీషాన్ అన్సరీకి కూడా. సిక్స్‌లు కొడుతుండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల. తర్వాత జేడీ ఉండు అండ్ ఈశాన్ మలింగ ఉండు. ఇది ప్లేయింగ్ 11 పెట్టుకోవాలి. ప్లేయింగ్ 11లో పెట్టుకుంటేనే నడుస్తది మనకి. బ్యాటింగ్ ఆర్డర్ మంచిగుంటది. బ్యాటింగ్ యూనిట్ మంచిగుంటది. బౌలింగ్ యూనిట్ కూడా మంచిగుంటది. బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుంటే నేను చెప్పిన ప్లేయింగ్ 11ల ప్యాట్ కమిన్స్ ఏస్తాడు. జేడీ ఏస్తాడు. జీషాన్ అన్సరీ ఏస్తాడు. ఈశాన్ మలింగ ఏస్తాడు. అండ్ తర్వాత అభిషేక్ శర్మ ఏస్తాడు. అండ్ దాని తర్వాత హర్షల్ పటేల్ ఏస్తాడు. సో, 6 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అభిషేక్ శర్మని వదిలేసండి. 5 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇంపాక్ట్ సబ్ కావాలనుకుంటే రాహుల్ చహర్‌ని తీసుకొని రావచ్చు. అండ్ తర్వాత కామెండో మెండెస్ వీళ్ళందరూ ఇంపాక్ట్ సబ్ ఉంటారు కాబట్టి సో, ఎవరినైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ప్లేయింగ్ 11 పెట్టుకోవాలి. ఇది బ్యాటింగ్ ఆర్డర్ పెట్టుకోవాలి. ప్లేయింగ్ 11లో చేంజెస్ చేయకపోయినా సరే గానీ అనికేత్ వర్మని మాత్రం అప్ ది ఆర్డర్ పంపియాలి. అప్ ది ఆర్డర్ పెర్ఫార్మ్ చేస్తేనే మన టీమ్ విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువుంది. అప్ ది ఆర్డర్ టాప్ ఆర్డర్ పెర్ఫార్మ్ చేస్తేనే మనం గెలిచే ఛాన్సెస్ ఎక్కువుంది. టాప్ ఆర్డర్ పెర్ఫార్మ్ చేస్తేనే మన స్కోర్ ఎక్కువుంది కాబట్టి అనికేత్ వర్మని టాప్ ఆర్డర్ పంపియాలి. ఇన్‌ఫార్మ్ బ్యాటర్ కాబట్టి పైకి పంపిస్తే రన్స్ స్కోర్ చేసే స్కోప్ ఎక్కువుంది. నువ్వు ఫామ్‌లో లేని ప్లేయర్‌ని కంటిన్యూయస్‌గా అదే పొజిషన్‌లో పంపిస్తే ఔట్ అయ్యి వస్తున్నారు. ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ వచ్చే బ్యాట్స్‌మన్ మీద పడుతుంది. సో, గేమ్ మొత్తం నాశనం అయిపోతుంది. అండ్ స్కోర్ మొత్తం పడిపోతుంది. మీరు వికెట్‌లో పొయ్యి ఔట్ అయ్యి వస్తే నెక్స్ట్ బ్యాట్స్‌మన్ స్లోగా ఆడాల్సొస్తుంది. నెక్స్ట్ బ్యాట్స్‌మన్ ఎవరు? హిట్టర్లు. అనికేత్ వర్మ, క్లాసెన్ వీళ్ళు మంచి హిట్టర్స్. వాళ్ళు ఫ్రీడమ్‌గా ఆడినారనుకోండి కొడితే బౌండరీ బయట పడతది. స్టాండ్స్‌లోకి పోతది. అండ్ వాళ్ళు అండర్ ప్రెషర్ ఆడినారనుకోండి 6 కొట్టే బాల్ కూడా ప్లేయర్ చేతిలో క్యాచ్ వెళ్ళిపోతది. అండ్ ఇదొక్కటి సెట్ చేసుకుంటే ఎస్ఆర్‌హెచ్ ఈరోజు సీఎస్‌కే మ్యాచ్ మనదే. అండ్ సీఎస్‌కే వాళ్ళు అంత ఫామ్‌లో లేనే లేరు. టోటల్ ఔట్ ఆఫ్ ఫార్మ్. అంటే వాళ్ళ ఇంటెంట్ సరింగా లేదు. వాళ్ళు కొట్టాలనే ఇంటెంట్ లేదు కాబట్టి మనకి మంచి ఆప్షన్ అనమాట. వాళ్ళ మీద గెలవడానికి. అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లో ఉండు. క్లాసెన్ ఫామ్‌లో ఉండు. అభినవ్ మనోహర్ ఆడుతుండు. అండ్ ట్రావిస్ హెడ్ కూడా ఆడుతుండు లాస్ట్ 2 మ్యాచెస్ వదిలేస్తే. అండ్ ఈరోజు ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్ మంచి యూటిలైజ్ చేసుకుంటే మనకి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా కొంచెం బ్రతికే ఉంటాయి. సో, ఇదే అనమాట. అండ్ ఇది కరెక్ట్ ఫోకస్ చేసుకుంటే ఎస్ఆర్‌హెచ్ ఖచ్చితంగా కొత్త టీమ్ లెక్క కనిపిస్తది. అండ్ ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ కూడా గెలుస్తామనమాట. అండ్ మీకేమనిపిస్తుంది ప్లేయింగ్ లెవెల్ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలనిపిస్తుందా? అండ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా కింద కామెంట్ చేయండి.